రైతు సోదరులకు నమస్కారం అన్న. ప్రస్తుతం మనం అనంతపూర్ జిల్లా గుంతకల్లు మండలం శంకరబండ అనే గ్రామంలో అయితే ఉన్నాము. ఇవాళ అంటే నిన్న మా మరదల్లి పెళ్ళి అయిపోయింది. ఇక్కడ మనం తిరిగింపులకు వచ్చాము, అంటే మా స్లాంగ్లో మళ్ళీ పెళ్ళి అంటారు, దానికి వచ్చాము. సో ఇవాళ అన్న వాళ్ళు ఇక్కడ ఏమంటారు అన్న దీన్ని? కాకర. అంటే దాంట్లో సీడ్ రకం ఏది? ఇది బిఎస్ఎఫ్ వాళ్ళది ర్యాపిడో 128. ఓకే. సో అన్న అయితే కాకర పెట్టాడు. కాకర అంటే ఇప్పుడు మామూలు ఎంత ఉందన్న కేజీ? ఇది కిలో వచ్చేసి ప్రజెంట్ 40 రూపాయలు నడుస్తుంది. ఓకే. 15 కిలోల కవర్ వచ్చేసి 600 రూపాయలు. ఓకే. ఓన్లీ కాకర కొట్టేనా ఇంకా ఏమన్నా పెట్టారన్నా? లాస్ట్ టైం దీంట్లో బీర పెట్టిండి ఈస్ట్ వెస్ట్ వాళ్ళ నీళ్ళు వాళ్ళది, అది అయిపోయిన తర్వాత కాకర స్టేకింగ్ చేసి నాటినాం. ఓకే. ఆ పక్క ఏదో చిన్నది ఉంది, అది అది టమోటా నాటిండి, దాంట్లో తర్వాత కాకర నాటుతున్నాం. ఇప్పుడు నాటినాం ఆల్రెడీ 15 డేస్. అది ఓకే. ఇంతకుముందు పర్లేదా? బాగా వచ్చిందా? ఇంతకుముందు పర్లేదు, రేట్ ఉంటే పర్వాలేదు, కానీ రేట్ లేకపోతే ఒక్కొక్కసారి లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. మినిమం 25 రూపాయలు నడిస్తే మనకు సేఫ్. 25 రూపాయలు నడిస్తే మనకి ఎకరాకు వచ్చేసి ఒక 50 లక్షల రూపాయల వరకు మిగులుతుంది ఎకరాకు వచ్చేసి. 25 రూపాయల కిందకి నడిస్తే 20 రూపాయలు నడిస్తే పెట్టుబడులు సొమ్ములు అవుతాయి అంతే. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత ఉంది అన్న మొత్తం? ఇది ఎకరా ఉందన్న. ఓకే. అంటే ఎకరాకు మనకి ఎంత పెట్టుబడి ఎంత రావచ్చునా? స్టేకింగ్ చేస్తే కట్టెలు వైరు మొత్తం అంతా కలిపి 1,50,000 వరకు వస్తుంది. ఇత్తనాలతో కలిపి మొత్తం లేబర్ అంతా. ఓకే. అంటే ఎకరాకు 1,50,000 వరకు వస్తుంది. అంటే మందులు ఇవన్నీ సపరేట్, డ్రిప్ మందులు అన్ని కలిపి కటింగ్ వరకు. ఓకే. అంటే అదునే ఇది మామూలుగా ఎవరైనా రైతులు పెట్టుకోవాలనుకుంటే ఒకసారి మామూలుగా మేలో నాటుతాం, మే లాస్ట్ వీక్ ఒకసారి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి September 3rd నాటినాం. ఓకేనా. ఇప్పటికి 5 కటింగ్లు అయినాయి. ఓకేనా. అంటే నేను మామూలుగా ఇప్పుడు ఈ వచ్చే దారిలో చూసినాను, మీ ఏరియాలో మొక్కజొన్న చినికే ఎక్కువ కనపడుతుంది. నువ్వు ఒక్కనివే కొత్తగా ట్రై చేయొచ్చు అన్నట్టు. నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా లాస్ట్ 2-3 years నుంచి టమోటా, బెండ, బీర, వంకాయ పెడుతున్నారు. ఎందుకంటే వేరుశనగ వేస్తున్నాం రెగ్యులర్గా, ఇప్పుడైతే గిట్టుబాటు కావడం లేదు. ఓకే. సో ముందు వీడియోలలో నేను చెప్పిన విధంగా చాలామంది రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా విభిన్న రకాల పంటలు పెడితే ప్రతి ఒక్కదానికి రేటు ఉంటుందని చెప్పాం కదా. సో అన్న వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు. ఒకరు బీర, ఒకరు కాకర, ఒకరు బెండ, ఒకరు టమోటా వచ్చేసి మిర్చి పెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ మిర్చి పెట్టాను. ఓకేనా. ఎంత ఉందన్న మిర్చి మీ సైడ్? రేట్ 45 ఉంది. 45. రకం ఏది? జెమిని. అంటే మా సైడ్ VNR 145 నాటినాము. మా సైడ్ అయితే 30 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు రేటు. అంటే మీ సైడ్ అంటే లెజెండ్ ఎక్కువ నాటుతాం. లెజెండ్ మిరకాయ ఆ రకం. అంటే బ్లాక్ వైట్? అది వైట్. అంటే మా సైడ్ కూడా వైట్ లేదు, మసి వైటే కదా. ఇతను కూడా ఎకరా పెట్టినాడు. అంటే 30 రూపాయలతో కోసినాం కదా మొన్న మనం. 30 రూపాయలే, 30 రూపాయలతో కోసినాం. సో కాబట్టి ఇట్లా విభిన్న రకాల పంటలు ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉండే వాళ్ళు వీళ్ళే 5-6 రకాలు పెడుతున్నారు. సో అట్లా పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క రైతుకు డబ్బులు వచ్చేది, ప్రతి ఒక్క రైతు బాగుపడతారు. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మాకు పంట నష్టం వచ్చింది, గిట్టుబాటు ధరలు కలిగించండి, ఇట్లా పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి. అలాగే మీ ఊర్లో శంకరబండలో ఉండే ప్రతి రైతన్నలకు అంటే నా తరపున నుంచి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అంటే ఇట్లా స్టేకింగ్ చేసి ఇట్లా వైర్లు కట్టి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారు కదా. మా సైడ్ మన సైడ్ అసలు ఇలాంటి పెడతారా? ఓన్లీ టమోటా అంతే. టమోటా అయినా కింద ఉంటుంది, ఇట్లా స్టేకింగ్ చేస్తారు. బీర, కాకర అనేది మా సైడ్ అస్సలు ఎవరు పెట్టరు. మా సైడ్ అంతా అరటి, మొక్కజొన్న, టమోటా, మిర్చి అంతే, అంతకుమించి పోరు. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఊర్లో ఒక 100 మంది రైతులు ఉంటే మినిమం ఒక 10 రకాల పంటలు పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుకు సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలరి. జై రైతు బిడ్డ. థ్యాంక్ యూ. జై కిసాన్. ఓకే. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? రఘు. మీ పేరు? పవన్. మీ పేరునా? శేఖర్. మీ పేరు? శివారెడ్డి. సో అందరి తరపున మరొక్కసారి ప్రతి రైతన్నలకు నా తరపున కృతజ్ఞతలు. జై జవాన్ జై కిసాన్. అంత యూత్ ఇక్కడంతా రైతులు.